హ్మ్. సో, రైట్ నౌ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గాని ఒకటి నేర్చుకుంటున్నాము అంటే, అది ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి మనకొక ఐడియా ఉండాల ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, దాంట్లో ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటి? ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అనేది ఎందుకు నేర్చుకోవాలా? సో, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? రియల్ టైమ్‌లో ఈ కాన్సెప్ట్‌ని ఎక్కడ వాడతాము? అనేది మనకి ఇంపార్టెంట్. సో, నార్మల్‌గా కంపెనీస్ ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడేంటి జాబ్ సెక్టార్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది చేస్తాం సాఫ్ట్‌వేర్‌లో. సో, ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నిటిని గూడా మనము డివైడ్ చేశామనుకో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మనకు నార్మల్‌గా. ఒకటొచ్చి సర్విస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకొకటొచ్చి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? సర్విస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ప్రొడక్ట్ చెప్పి చెప్తా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే, ఎవరైతే వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్ట్స్‌ని వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళే ఆ ప్రొడక్ట్ కోసం వర్క్ చేస్తా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారో, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్‌ని ఏమంటామంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పి అంటాం. సో, అదే సర్విస్ బేస్డ్ కంపెనీస్ అంటే వీళ్ళు సర్వీసెస్ ఇస్తారు. సర్వీసెస్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే, మనదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు. ఓకేనా? మన కంపెనీ ఏంటంటే మన దగ్గర స్టూడెంట్స్ ఉంటారు. అండ్ సమ్ అదర్ వర్క్స్ చేస్తాం. ఇలా చాలా వర్క్స్ ఉంటాయి మనకి. సో, ఇవన్నీ మేనేజ్ చేయడానికి నాకొక ఫోన్‌లో ఒక అప్లికేషన్ అనేది కావాలి. ఒక యాప్ అనేది కావాలి. నేను ఆ యాప్‌ని డెవలప్ చేసుకునేంత టైం నాకు లేదు. సో, నేనేం చేశానంటే ఒక కంపెనీకి కాంటాక్ట్ అవుతా. టీసీఎస్‌కి గాని, విప్రోకి గాని ఇట్లా కాంటాక్ట్ అయ్యి మా దగ్గర ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉంది. నాకిలా ఒక అప్లికేషన్ అనేది కావాలా అని చెప్పి నేను వాళ్ళకి వర్క్ ఇస్తా. నా దగ్గర నుంచి వాళ్ళు వర్క్ తీసుకొని ఒక సాఫ్ట్‌వేర్ టీమ్‌ని పెట్టి, ఆ సాఫ్ట్‌వేర్ టీమ్ దగ్గర వాళ్ళేం చేస్తారంటే, ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి, నాకొక అప్లికేషన్‌నయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు? నా కోసం వర్క్ చేస్తున్నారు. ఓకేనా? సో, అంటే ఏంటి? నేను వాళ్ళకి వర్క్ ఇస్తున్నా. నా రిక్వైర్మెంట్స్ వాళ్ళకిస్తా అంటే, వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు ఒక టీమ్‌ని పెట్టుకొని, దాన్ని మొత్తాన్ని డెవలప్ చేసి మనకిస్తారు. ఓకేనా? మన ఓన్ ప్రొడక్ట్స్ పైన మనం వర్క్ చేస్తే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. అలా కాదు. క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని అంటే క్లయింట్ అంటే నేను. నేను పనిస్తున్నా కాబట్టి నేను క్లయింట్ అవుతా. క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని, ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తే వాళ్ళనేమంటామంటే సర్విస్ బేస్డ్ కంపెనీస్ అంటాము. వీళ్ళేం చేశారంటే సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అంటే అవి అప్లికేషన్స్ కావచ్చు, వెబ్ పేజెస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావచ్చు, సో ఆన్. ఏమైనా కావచ్చు. అంటే వేరే వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్ వాళ్ళ కంపెనీ గ్రో అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే థింగ్స్‌ని ఏమంటామంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పి అంటాం. ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మనకు చాలా ఉన్నాయి. రోజు వింటూ ఉంటాం. టీసీఎస్ అని, విప్రో అని, కాగ్నిజెంట్ అని అండ్ క్యాప్‌జెమినీ అని. సో, ఇవన్నీ గూడా మనకేంటంటే ఇన్ఫోసిస్ ఇవన్నీ గూడా మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీసే. వీళ్ళకి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్స్ పైన వీళ్ళు వర్క్ జేస్తారు. ఓకేనా? వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒస్తాయి అంటే, అది ప్రొడక్ట్ అయినా గాని, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా గాని, మాక్సిమం వర్క్ చేసేదేంటంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్, యాప్స్. అప్లికేషన్ అంటే ఏంటి? మన ఫోన్‌లో మనం చూస్తా ఉంటాం గదా! నార్మల్‌గా స్విగ్గీ అనేది ఒక అప్లికేషన్, యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్, గూగుల్ అనేది ఒక అప్లికేషన్. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది చూస్తా ఉంటాం. ఆ అప్లికేషన్స్‌ని డెవలప్ జేయాలన్నా, మనం గూగుల్‌లో చూసే వెబ్ పేజెస్‌ని డెవలప్ జేయాలన్నా, తరువాత సాఫ్ట్‌వేర్స్ అంటే మన యొక్క ఫోన్‌లో వర్క్ అయ్యే సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ జేయాలన్నా గాని, మనకి కనీసం ఐడియా దేనిపైన ఉండాలంటే, ఫుల్ స్టాక్ అనే కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి. ఓకేనా? ఫుల్ స్టాక్ అనేది ఎందుకు నేర్చుకోవాలా? సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ జేయడానికి మనం నేర్చుకోవాలి. ఈ ఫుల్ స్టాక్‌లో మనకి వేరియస్ థింగ్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఎలా అయితే మనకి సామాన్లు కొనుక్కోవడానికి అంటే ఏదన్నా మన ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి కిరాణా షాపులని, తర్వాత సూపర్ మార్కెట్స్ అని, తరువాత డీమార్ట్ అని ఇలా మల్టిపుల్ థింగ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఫుల్ స్టాక్‌లో గాని మనం కావాల్సిన అప్లికేషన్స్‌ని, వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయడానికి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. లైక్ కొందరు ఫుల్ స్టాక్ జావా వాడతారు. కొందరు ఫుల్ స్టాక్ పైథాన్ వాడతారు. కొందరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ వాడతారు. అంటే మీన్ స్టాక్, మెయిన్ స్టాక్ వాడతారు. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో, ఏ ఫుల్ స్టాక్ తీసుకున్నా గానీ, మనం ఏం చేయొచ్చు, ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ గాని, వెబ్ పేజెస్ కానీ. దాంట్లో ఈ ఏ ఫుల్ స్టాక్ తీసుకున్నా గానీ, ఆ ఫుల్ స్టాక్ అనేది మనకి 3 సెక్టార్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటొచ్చి ఫ్రంట్ ఎండ్, ఇంకొకటొచ్చి బ్యాక్ ఎండ్, ఇంకొకటొచ్చి డేటాబేస్. ఈ 3 సెక్టార్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? సో, ఫ్రంట్ ఎండ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్‌ని మనం ఎందుకు డెవలప్ జేస్తాం? నార్మల్‌గా ఒక యాప్ ఉంది. దేనికోసం జేయాలి యాప్? ఎవరు యూజ్ చేస్తారు?
ని అంటే నేనే క్రియేట్ చేసుకొని నేనే వాడుకోను గదా! హ్మ్. హ్మ్. ఎక్కువ మంది కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను మదనపల్లిలో ఒక బట్టల షాప్ పెట్టాననుకో. ఎవరెవరొచ్చే అంటే ఏ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది నాకు? అంటే మదనపల్లిలో ఒక బట్టల షాప్ నేను పెట్టాను. మదనపల్లిలో పెడితే మదనపల్లిలో ఉండేవాళ్ళు రావచ్చు. మాక్స్ అంతే. బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అవునా? నాకలా గాదు. నాకు సరిపోలేదు. మదనపల్లి నుంచి వచ్చే ఇన్‌కమ్ నాకు సరిపోలేదు. నేను త్రూ ఔట్ వరల్డ్ మొత్తం నా దగ్గరున్న బట్టల్ని నేను సేల్ జేయాలనుకుంటున్నా. పంపియాలనుకుంటున్నా. అప్పుడేంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఊర్లో వెళ్లి నేను బట్టల షాప్ పెట్టుకుంటా కూర్చోలేను. అవునా? అప్పుడు నేను దేన్ని సెలెక్ట్ చేసుకుంటానంటే ఆన్‌లైన్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకుంటా. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేనేం చేశానంటే నా దగ్గర ఈ బట్టలున్నాయి. నీకు నచ్చితే చూడు. నువ్వు కొనుక్కుంటానంటే నా దగ్గర నేను డెలివరీ చేస్తా నీకు. ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తా అని చెప్పి చెప్తాను. ఓకేనా? సో, అంటే ఏంటంటే నా బిజినెస్‌ని లోకల్‌గా ఉన్న నా బిజినెస్‌ని త్రూ ఔట్ వరల్డ్ మొత్తం లేదా త్రూ ఔట్ ఇండియా మొత్తం గ్లోబల్‌గా నేను స్ప్రెడ్ చేయాలి. ఒక ఆర్గనైజేషన్ మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటే ఆన్‌లైన్‌లోకొస్తా. ఆన్‌లైన్‌లో నాకు వెబ్ పేజ్ అన్నా ఉండాలా, లేకపోతే అప్లికేషన్ అన్నా ఉండాలా. ఓకేనా? సో, ఇప్పుడు ఫ్లిప్‌కార్టే తీసుకుందాం. ఫ్లిప్‌కార్ట్‌లోకి నువ్వు వెళ్ళినావు. ఒక ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసినావు. యూ వాంట్ టు పర్చేస్ సంథింగ్. నువ్వు ఏదో ఒకటి కొనాలి అనుకుంటున్నావు ఫ్లిప్‌కార్ట్‌లో. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ చేయగానే నాకు ఇదంతా కంటికి కనిపిస్తాంది. అవునా? ఇదేంటి? ఇది? ఎలా చెప్తున్నాం అది వాచ్ అని? అంటే కంటికి కనిపిస్తాంది. ఒకవేళ అక్కడ కనపడకుండా ఉంటే? అది కనపడట్లేదంటే వి కాంట్ అండర్‌స్టాండ్ గదా! అది వాచ్ అని. చెప్పలేం గదా! వాచ్ అని జెప్పి చెప్పలేం. కనీసం ఇక్కడ టెక్స్ట్ అన్నా ఉంటే ఓకే. ఫైన్ ఇక్కడ ఒక వాచ్ ఉంది అని జెప్పి అనుకుంటాం. ఒకవేళ ఏది కనపడకపోతే? లేదు అది కరెక్ట్‌గా నాకు కనపడకపోతే నేను చెప్పలేను. అవునా? సో, అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది. ఇలా చాలా జూమ్‌లో ఉంది. హ్మ్. ఏది ఏంటి అని జెప్పి అర్థం జేసుకునేదానికి మనకి అర్థం గావట్లేదు. సరిగ్గా అర్థం గాదు. ఒక ఆర్డర్‌లో ఉండవు ఏవి గాని. ఓకేనా? ఎందుకంటే, ఇప్పుడు ఇది మనకి కరెక్ట్‌గా అపియరెన్స్ అనేది లేదు. సో, ఏదైతే యూజర్స్ అంటే ఏంటంటే, ఎవరైతే వాడుకుంటున్నారో ఆ వెబ్ పేజ్‌ని నేనిప్పుడు బట్టల షాప్ ఓనర్. నా దగ్గరకొచ్చే వాళ్ళందరూ నా కస్టమర్స్ అవుతారు. ఆ కస్టమర్స్‌నే నేనేమంటానంటే యూజర్స్ అంటాను. అంటే నా వెబ్ పేజ్‌ని వాడుకొని వాళ్ళు నా ప్రొడక్ట్స్‌ని కొనుక్కుంటున్నారు గాబట్టి వాళ్ళు యూజర్స్ అవుతారు. ఏదైతే యూజర్స్‌కి కంటికి కనిపిచ్చేలాగా చేయాల. నా వెబ్ పేజ్‌లో ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి వానికి కంటికి కనిపించేలాగా నేను డిజైన్ జేయాలి. ఆ డిజైన్‌ని అంటే యూజర్ ఏదైతే కంటితో చూస్తాడో ఆ డిజైన్‌ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాము. యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ కంటితో చూసి ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాం. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇంటరాక్ట్ అవుతాం. ఇంటరాక్ట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఇది కనిపిస్తాంది నాకు. ఇది కనిపిస్తాంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నావంటే ఇంటరాక్ట్ అవుతున్నావు గదా! ఆ బటన్ దాన్ని క్లిక్ చేయగానే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ అవుతున్నావు. యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో, అలా కంటితో చూసి ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాము. ఈ యూజర్ ఇంటర్ఫేస్‌ని క్రియేట్ చేయాలంటే మనకేం కావాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాల. ఏం కావాలా? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనకేమేమి ఉన్నాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్.జెఎస్. దీస్ ఆర్ ద 5 టెక్నాలజీస్. ఇవన్నీ గూడా మనకేమవుతాయంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అవుతాయి. ఇవన్నిటిని యూజ్ చేసి మనం ఒక ఫ్లిప్‌కార్ట్ లాంటి లేదంటే ఒక అమెజాన్ లాంటి ఒక వెబ్ పేజ్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఏది ఎందుకు వాడతామని గూడా చెప్తా. అంటే హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఎందుకు వాడాలది? సీఎస్ఎస్ అంటే ఏంటి? ఎందుకు వాడాలా? సో, ప్రస్తుతానికి ఏది ఎందుకు వాడాలో మాత్రం చూద్దాము. దాని తర్వాత ఇన్ డీటెయిల్‌గా నువ్వు ఫుల్ స్టాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఒక్కొక్కటి యూజ్ చేస్తా ఒక వెబ్ పేజ్‌ని కంప్లీట్ ఒక వెబ్ పేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పి అప్పుడు చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? ఏముంది ఫస్ట్ వన్? హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నేను ఆ డెఫినిషన్‌లో ఏం చెప్పను ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకు వాడాలి అని చెప్పి మాత్రమే చూద్దాం. ఎందుకు వాడాలి అంటే
నార్మల్‌గా ఎప్పుడు నేను తీసుకునే ఒక ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్‌కి, మనం ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్‌ని క్రియేట్ జేయాలి అనుకున్నామనుకో ప్రస్తుతానికి. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ హ్యూమన్ బీయింగ్. సో, మనందరి స్ట్రక్చర్ ఒకేలాగా ఉంటది గదా! మనందరికి హెడ్ ఉంటది. హ్యాండ్స్ ఉంటాయి. లెగ్స్ ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. అపియరెన్స్ డిఫరెంట్‌గా ఉన్నా గానీ, ఆ స్ట్రక్చర్ అయితే సేమ్. అవునా? సో, ఇక్కడ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్‌ని ఏది డిజైన్ చేస్తుందంటే హెచ్‌టీఎంఎల్. అంటే నా దగ్గర స్కల్ ఉంది. స్కల్ తర్వాత బోన్స్ ఉన్నాయి. ఆ బోన్స్‌తో చెస్ట్‌ని ఫార్మ్ చేస్తా. మళ్ళీ అదే బోన్స్‌తో చెస్ట్‌కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నేను హ్యాండ్స్‌ని సెట్ చేస్తా. బాటమ్‌లో లెగ్స్‌ని సెట్ చేస్తా. టాప్‌లో హెడ్‌ని సెట్ చేస్తా. సో, దీంతో నాకేమైపోతుందంటే ఒక స్కెలిటన్ అనేది ఫార్మ్ అయితుంది. ఏం ఫార్మ్ అవుతుంది? స్కెలిటన్. స్కెలిటన్ అందరికీ సేమే గదా! అంటే ఒకేలాగా ఉంటుంది గదా! స్కెలిటన్. వైట్ కలర్‌లో ఉంటాది. పర్సన్ టు పర్సన్ కలర్ అయితే మారదు గదా! స్కెలిటన్. సో, ఆ స్ట్రక్చర్, ఆ స్కెలిటన్ అంటే ఒక వెబ్ పేజ్ యొక్క స్కెలిటన్‌ని మనం దేనితో క్రియేట్ జేస్తామంటే హెచ్‌టీఎంఎల్‌తో క్రియేట్ చేస్తాం. దేనితో క్రియేట్ చేస్తాం? ఏం క్రియేట్ చేస్తాం? బేసిక్. అంటే ఒక వెబ్ పేజ్ యొక్క స్కెలిటన్‌ని, వెబ్ పేజ్ యొక్క స్కెలిటన్ ఇది ఇలా ఉండాలి. హెడ్ ఇక్కడుండాలా, బాడీ ఇక్కడుండాలా, లెగ్స్ ఇక్కడుండాలా, హ్యాండ్స్ ఉండాలా. అంటే ఈ నావ్ బార్ ఇక్కడుండాలా, లాగిన్ ఇలా ఉండాలా, సైన్ ఇన్ ఇలా ఉండాలా అని జెప్పి ఏది ఎక్కడుండాలి, ఎక్కడ ఏదుండాలి అని జెప్పి చెప్పేదే హెచ్‌టీఎంఎల్. సరే. నాకిక్కడికి ఒక స్కెలిటన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. ఫైన్. ఒక స్కెలిటన్ క్రియేట్ అయిన తర్వాత అది హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటదా స్కెలిటన్? ఆ స్కెలిటన్ నడుచుకుంటా వెళ్లి అంగడికి వెళ్లి ఏదైనా సామాన్లు తీసుకొనొస్తే బావుంటదా? సో, దాన్నేం జేయాల మనం? హ్యూమన్ బీయింగ్ లాగా ఫార్మ్ జేయాల. హ్యూమన్ బీయింగ్ లాగా ఒక స్కెలిటన్‌ని మనం ఫార్మ్ జేయాలంటే మనకేం గావాల్నా? ఆ స్కెలిటన్‌కి మనం ఏమి ఇవ్వాలా అడిషనల్‌గా? మనం దానికి మజిల్ ఇవ్వాల్నా? స్కిన్ ఇవ్వాల్నా? బ్యూటీ ఇవ్వాల్నా? హెయిర్ ఇవ్వాల్నా? అవునా? ఇవన్నీ ఇచ్చిన తర్వాతే ఒక స్కెలిటన్ నాకెలా కనిపిస్తుందంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటారో అలా కనిపిస్తది. ఓకే. అంటే బ్యూటీని ప్రొవైడ్ జేయాలి. ఒక వెబ్ పేజ్ యొక్క స్కెలిటన్ నాకు క్రియేట్ అయిన తర్వాత, అది హ్యూమన్ బీయింగ్ లాగా నాకు కనబడ్డానికి నేను సీఎస్ఎస్ అనే దాన్ని యూజ్ చేసి దానికి బ్యూటీనయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, హెచ్‌టీఎంఎల్‌తో ఒక స్కెలిటన్‌ని క్రియేట్ చేస్తే, సీఎస్ఎస్‌తో నేనేం చేస్తున్నా? బ్యూటీని క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఇలా ఉండాలి అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? దాని తరువాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు స్కెలిటన్ గురించి చెప్పాము. ఆ స్కెలిటన్ డిజైన్ అయిన తర్వాత దానికి స్కిన్, హెయిర్ అన్నీ ఇచ్చేసి ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉండాలో అలా నేను క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసిన తర్వాత దానికి ప్రాణం ఉందా? మనం ఇంతవరకు లైఫ్ ఇవ్వలేదు దానికి. సో, నేనిప్పుడు దానికి ప్రాణం పోయాలి. దేనితో పోస్తానంటే జావా స్క్రిప్ట్‌తో లైఫ్ అనేది ఇస్తాను. జావా స్క్రిప్ట్‌తో నేనేం చేశానంటే చెప్తాను. ఇవి హ్యాండ్స్. హ్యాండ్స్ అనేది ఎందుకు వాడతాం? ఏదైనా ఒక ఐటెమ్‌ని పిక్ చేసుకునేదానికి వాడతాను. ముందుగానే చెప్పేసా. నువ్వు దీనికి మాత్రమే పనికొస్తావు. నువ్వు ఏదైనా ఒక ఐటెమ్ తీసుకోవాలంటే ఐటెమ్ తీసుకో. మౌత్‌కి చెప్పేస్తాను. ఏంటి నువ్వు ఫుడ్ తినాలంటే అప్పుడు నువ్వు వర్క్ చేయి. లేదు మాట్లాడాలంటే అప్పుడు వర్క్ చేయి. అంతే తప్ప మౌత్‌తో మనం చూడం. ఐస్‌తో ఫుడ్ తినం. సో, అంటే ఏంటంటే ఒక్కొక్క మన బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్కలాగా వర్క్ అయితుంది. ఇండివిడ్యువల్ టాస్క్‌నైతే పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? సో, అలా జావా స్క్రిప్ట్‌తో నేనేం చేశానంటే ఫంక్షనాలిటీ అంటే మన బాడీని మొత్తం ఒక హ్యూమన్ బీయింగ్‌ని తయారు చేసిన తర్వాత, ఆ హ్యూమన్ బీయింగ్‌లో మల్టిపుల్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి, ఆ మల్టిపుల్ ఆర్గాన్స్ ఏ ఆర్గాన్ ఏ పని చేయాలి అని చెప్పి చెప్పేదే జావా స్క్రిప్ట్. అంటే ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఆ వెబ్ పేజ్‌లో మల్టిపుల్ బటన్స్ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే లాగిన్ అనేది ఒక బటన్, కార్ట్ అనేది ఒక బటన్, బికమ్ ఏ సెల్లర్ అనేది ఒక బటన్. ఎన్ని బటన్స్ ఉన్నాయి ఇక్కడే? 3 బటన్స్ ఉన్నాయి. లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తే లాగిన్ అవ్వడానికి హెల్ప్ అయితుంది. కార్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఎవరైతే యూజర్స్ దాంట్లో కార్ట్‌లోకి యాడ్ చేసుకున్నారో అవి చూడొచ్చు. బికమ్ ఏ సెల్లర్ అంటే నీకొక షాప్ ఉంటే నీ షాప్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని నువ్వు అమ్మాలి అనుకుంటే అక్కడ బికమ్ ఏ సెల్లర్ అనే బటన్‌ని క్లిక్ చేయొచ్చు. అంటే 3 బటన్సే. 3 బటన్స్ అయినప్పటికీ ఒక్కొక్క బటన్ ఒక్కొక్కలాగా చెప్పేదే జావా స్క్రిప్ట్. ఓకేనా? ఎందుకు యూజ్ అవుతుంది జావా స్క్రిప్ట్? లైఫ్ ఇవ్వడానికి మనకు జావా స్క్రిప్ట్ అనేది కావాలి. ఇక్కడితో నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసుకొని స్కెలిటన్‌ని, సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకొని అపియరెన్స్‌ని,
జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని లైఫ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసాం గదా! దెన్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ బూట్ స్ట్రాప్ అండ్ రియాక్ట్ జేఎస్? ఇలా మనకొక డౌట్ రావచ్చు. సో, ఇప్పుడు బూట్ స్ట్రాప్ దగ్గరికొద్దాం. సరే సింపుల్‌గా మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ఎ బూట్ స్ట్రాప్ అని జెప్పి అంటే, ఇప్పుడు నువ్వు రోటీ చేయాలి అనుకుంటున్నావు అనుకో. ఓకే. ఏం గావాలి నీకు? ఆ! ఇంకా? రోటీ మేకర్ ఒకటి ఆడ ముందర పెట్టేసి చపాతీ చేసేయి అంటే చేసేస్తదా? ఆ! ఆటా కావాలి. అవునా? సో, ఆటా కావాలి. గోధుమ పిండి కావాలి. ఓకే. ఈ గోధుమ పిండి ఎక్కడ దొరుకుతది మనకి? షాప్‌లో. అవునా? సో, ఇప్పుడు షాప్‌కి వెళ్లి నువ్వు తెచ్చుకుంటావు. లేదా మీకు షాప్ ఉంటే మీ షాప్‌లోంచి తెచ్చుకుంటావు. ఓకే. సో, అంతే తప్ప నువ్వే గోధుమలు పండించుకొని, ఆ గోధుమల్ని తీసుకొని, ఆ గోధుమల్ని పిండి చేసుకొని, మళ్ళీ చపాతీ చేసుకొనైతే తినవు గదా! ఎందుకు? టైమ్ టేకెన్ ప్రాసెస్. అవునా? చాలా మంత్స్ పడతాది. సో, అంత టైం మన దగ్గరుండదు. అంత టైం మనం స్పెండ్ జేయం. సో, ఆల్రెడీ మనకి ఈ సెక్టార్ అంటే ఈ టైమ్ గ్యాప్‌ని ఫిల్ జేయడానికే మనకేమున్నాయి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి. సో, ఎలా అయితే మన ఇంటికి కావాల్సిన సామాన్లన్నిటిని మనం అగ్రికల్చర్ ద్వారా మనం తెచ్చుకోమో, మనం ఏం చేస్తాం షాపుల నుంచి వెళ్లి కొనుక్కొనొస్తాం. అంటే అగ్రికల్చర్‌కి, మనకి మధ్యలో ఎవరున్నారు? షాప్స్ ఉన్నాయి. సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో, అక్కడికి వెళ్తాం. మనకేవైతే ప్రొడక్ట్స్ కావాలో కుకింగ్ రిలేటెడ్ కావచ్చు, సంథింగ్ ఏదైనా మన హోమ్ అప్లయెన్సెస్ రిలేటెడ్ ఏది కావాలన్నా గాని వి కెన్ గెట్ ఫ్రమ్ నార్మల్‌గా షాప్స్ నుంచి తెచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బూట్ స్ట్రాప్ అనేది కూడా ఏంటంటే, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అనేది ఎలాంటిదంటే, మన గోధుమల్ని మనమే పండించుకొని, పండిన తరువాత దాన్ని పిండి చేసి, ఆ పిండి నుంచి చపాతీ చేసుకునే ప్రాసెస్. ఏది హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హావ్ టు డూ. ప్రతి ఒక్కటి నువ్వే చేయాల్సొస్తది. ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ యూ హావ్ టు టైప్. నాకలా కాదు. నాకంత టైమ్ టేకన్. నాకు అంత ఎఫర్ట్స్ నేను పెట్టను. సో, నాకు ఏం చేశామంటే అలాంటప్పుడు నాకు బూట్ స్ట్రాప్ అనేదొచ్చింది. బూట్ స్ట్రాప్ అనేదేంటంటే మన ఇంటికి ఎలా అయితే సూపర్ మార్కెట్ ఉంటదో, వెబ్ పేజెస్‌కి అలాంటి ఒక సూపర్ మార్కెటే బూట్ స్ట్రాప్. ఓకేనా? సో, ఈ బూట్ స్ట్రాప్‌లో ఏంటంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఫర్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్. ఓకే. అంటే ఏంటంటే, ఒక వెబ్ పేజ్ క్రియేట్ జేయడానికి ఏవేవైతే కావాలో అవన్నీ గూడా ఆడ దొరుకుతాయి. అక్కడి నుంచి తెచ్చుకొని, మనం మళ్ళీ ఫార్మ్ జేసుకోవాల్సిందే. ఇప్పుడు గోధుమ పిండి నీకు గోధుమ పిండి చపాతీ చేసుకోవడానికి గోధుమ పిండి కావాల. అక్కడి నుంచి తెచ్చుకుంటావు. తెచ్చుకున్న తర్వాత గోధుమ పిండిని ముందర పెట్టుకునేసి అది చపాతీ అయిపో అంటే అయిపోదు. సో, యూ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. దానిపైన నువ్వు వర్క్ జేయాలా. దాన్ని మళ్ళీ నువ్వు వాటర్ వేసి, కలిపి, మళ్ళీ పిండి పా పార్ట్స్‌గా డివైడ్ చేసి, మళ్ళీ దాన్ని రుద్ది, మళ్ళీ పెనం పైన వేస్తే చపాతీ అయితుంది. అదే నువ్వు పూరి చేసుకోవాలన్నా చేసుకో, చపాతీ చేసుకోవాలన్నా చేసుకో, సమ్ అదర్ థింగ్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అవునా? అంటే ఇక్కడేంటి సూపర్ మార్కెట్స్ డైరెక్ట్‌గా నీకు కావాల్సిన ప్రొడక్ట్‌నివ్వవు. ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది తెచ్చుకుంటాం. అవునా? సో, అలానే ఒక వెబ్ పేజ్‌ని తయారు చేయడానికి మనకి ఏవేవైతే రిక్వైర్మెంట్స్ కావాలో, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకొక చోట దొరికే ప్లేస్‌నే మనం ఏమంటామంటే బూట్ స్ట్రాప్ అని అంటాము. ఓకేనా? అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత నీకు నాలెడ్జ్ ఉండాల. నీకు కుకింగ్ ఐడియా ఉండాల. ఏదైనా కుక్ జేసుకోవడానికి. సో, అలానే ఇక్కడ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలా. తెచ్చుకున్న తర్వాత నాకు నచ్చిన విధంగా నేను ఫార్మ్ చేసుకొని డిజైన్ జేసుకోవడానికి. సో, బూట్ స్ట్రాప్ అనేది మన వర్క్‌ని కొంచెం సింప్లిఫై చేస్తది. ఓకేనా? సో, ఆఫ్టర్ థట్ రియాక్ట్ జేస్. రియాక్ట్ జేఎస్ అనేది ఎందుకంటే, మనం నార్మల్‌గా ఇప్పుడు ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి మనకి? లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే వర్క్ చేస్తుందో రైట్ హ్యాండ్ గూడా అదే వర్క్ చేస్తది కదా! మీన్స్ సేమ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్‌తో ఆహ్, చూడడం గాని, అంటే ఏదైనా చూడడం గాని, రైట్ హ్యాండ్‌తో నడవడం గాని అలాంటివి చెయ్యం గదా! చేయం గదా! సో, ఇప్పుడు లెఫ్ట్, రైట్ బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ ది సేమ్ పర్పస్. అంటే ఒకేలాగా వర్క్ అయితుంది. ఒకటే అంటే ఐటెమ్స్ పిక్ జేసుకోవాలంటే నువ్వు లెఫ్ట్‌తో పిక్ జేసుకో, రైట్‌తో పిక్ జేసుకో. నీ ఇష్టం. నీకు రైట్ అలవాటయిపోయింది కాబట్టి రైట్ హ్యాండ్ ఎక్కువ వాడతాం. లెఫ్ట్ హ్యాండ్ అలవాటు పడినోళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడతాం గదా! కానీ పర్పస్ అనేది సేమ్. 2 వర్క్స్ అయితే ఒకేలాగా చేస్తది. సో, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్‌కి ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిందనుకో. రైట్ హ్యాండ్‌కి కూడా ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంది. సేమ్ కోడ్ మళ్ళీ రాస్తది. సో, అప్పుడు ఓవరాల్‌గా ఎంతయితది?
200 అయితది. 2 ఒకే ఫంక్షనాలిటీ చేస్తన్నప్పుడు పదే పదే ఎందుకు రాస్తాం? ఇప్పుడు నీ హ్యాండ్స్ ఏదైతే వర్క్ చేస్తాయో నా హ్యాండ్స్ కూడా అదే చేస్తది గదా! అప్పుడు నీ హ్యాండ్‌కి ఒక 200 నీ దగ్గర ఒక 200 లైన్స్ రాయాలా? నా దగ్గర మళ్ళీ నేను 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. సో, అప్పుడు ఓన్‌గా ఉండే వాళ్ళందరికి ఏం చేయాలంటే 200, 200, 200 రాస్తా ఉండాలి. టైమ్ టేకెన్ ప్రాసెస్. రియాక్ట్ ఏం చెప్తుందంటే జావాస్క్రిప్ట్ దగ్గరికి వెళ్లి, "నువ్వు టైమ్ టేకెన్ ప్రాసెస్ నువ్వు అంత పని చేయకు. కోడ్ అన్నిటికి సేమే. అంటే అన్ని హ్యాండ్స్ అందరి హ్యాండ్స్ ఒకే పర్పస్‌కే వాళ్ళు వాడుతా అన్నారు. నువ్వు అన్ని సార్లు కోడ్ రాయకు. ఒకసారి కోడ్ రాసి నాకిచ్చేయి." అదే కోడ్‌ని వాడుకొని నేనేం చేశానంటే, నువ్వు ఎంతమంది కావాలో నాకు నంబర్ మాత్రం చెప్పు. ఎంతమంది హ్యూమన్స్ ఉన్నారు, అంతమంది హ్యూమన్స్ నంబర్ చెప్పు. అందరికి 2, 2 హ్యాండ్స్ ఇచ్చేస్తా నేను. నువ్వు పదే పదే కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి కోడ్ రాస్తావు. రాసిండే కోడ్‌నే మనకెక్కడెక్కడైతే కావాలో, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడుకుంటాం. అర్థమైందా? దాన్నే ఏమంటామంటే రియాక్ట్ జేఎస్ అంటాము. ఓకేనా? సో, ఈ రియాక్ట్ జేఎస్ అనేదేంటంటే లైబ్రరీ. లైబ్రరీ ఫర్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో, ఈ రియాక్ట్ జేఎస్ ఏ కాన్సెప్ట్ పైన వర్క్ అయితుందంటే క్రియేట్ వన్స్, యూజ్ మోర్. ఓసారి క్రియేట్ చేసేయి. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వాడుకో. ఎవ్వరు అడగరు. ఓకేనా? సో, ఇక్కడితో నీకేమైపోయింది? కంటికి కనిపించే అంతవరకు నువ్వు క్రియేట్ జేసేస్తావు. సో, సింపుల్‌గా ఇప్పుడు మీ చెల్లెలు వాళ్ళకి జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ జూపిస్తా. సో, ప్రస్తుతానికి వాళ్ళకి రియాక్ట్ అయిపోయింది. రియాక్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడి వరకు డెవలప్ చేశారు అనే ఒక ప్రాజెక్ట్ చూపిస్తా నీకు. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్. ఇది రియాక్ట్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చూస్తాంది రియాక్ట్ యొక్క కోడ్ ఇది. ఓకేనా? కంప్లీట్ రియాక్ట్ కోడ్. ఇవంతా గూడా క్రియేట్ చేపించినాం మీ వాళ్ళ దగ్గర. సో, ఇప్పుడేంటి? దీన్ని యూజ్ చేసుకొని దీని యొక్క అవుట్‌పుట్ చూపిస్తా ఇప్పుడు. దేనికోసం ఈ కోడ్ రాసాం అనేది. కనిపిస్తాందా? ఏం కనిపిస్తాంది? హ్మ్. సో, ఈ అప్లికేషన్ మీ వాళ్ళు చేసింది. ఓకేనా? దీనికన్నా ఇంకా కొంచెం ఇంకా యాడ్ గూడా చేశారు వాళ్ళు. సో, ఈ లెవెల్ వరకు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఒక ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్‌ని డెవలప్ చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. ఇప్పుడు నీకేదైతే చెప్పానో ఆ రియాక్ట్ జేఎస్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ యూజ్ చేసి ఈ లెవెల్ వరకు క్రియేట్ చేశారు. ఇదంతా వర్క్ అయితుంది. ఇప్పుడు మొబైల్స్ పైన క్లిక్ చేస్తున్నా. ఏమొచ్చింది నాకు? కంప్యూటర్స్ పైన క్లిక్ చేస్తా అంటే ఇప్పుడు నేను వాచెస్ పేజొస్తది. దాంట్లో నాకు యాపిల్ కావాలా. ఏమైతుంది? యాపిల్ మాత్రమే డిస్‌ప్లే అయితుంది. నాకు మళ్ళీ ఏది కావాలంటే అది. సిటిజన్ కావాలా. సిటిజన్ మాత్రమే వస్తాంది. అవునా? సో, ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేస్తా. ఇదొకటే చూపిస్తాందా నాకు ఈ పక్క? యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు కార్ట్‌లో ఎంతుంది నాకు? 0 ఉంది. రైట్ నౌ ఐ యామ్ యాడింగ్. ఏమైంది నాకు? హ్మ్. సో, ఇప్పుడు ఫర్నిచర్ యాడ్ టు కార్ట్ యాడ్ అయిందా? మొబైల్స్. మొబైల్స్‌లో నాకు ఎల్‌జీ కావాలా, లేదంటే ఓప్పో కావాలా. సెలెక్ట్ చేస్తున్నా. ఓప్పో యాడ్ టు కార్ట్. ఎన్ని ఐటెమ్స్ యాడ్ అయ్యాయి? చూద్దాం అవి 3 యాడ్ అయినాయో లేవో. యాడ్ అయినాయా? వాచెస్, ఫర్నిచర్స్, మొబైల్స్ 3 చూపిస్తాందా? ఏవైతే నేను యాడ్ చేశానో అది. నాకొద్దు. నాకు ఈ వాచ్ వద్దు నాకు. రిమూవ్. ఫర్నిచర్ కూడా వద్దు. రిమూవ్. అయితాందా? సో, ఈ లెవెల్ వెబ్ పేజ్ వరకు నువ్వు క్రియేట్ చెయ్యాలి అనుకుంటే యూ హావ్ టు లెర్న్ వాట్ యూ హావ్ టు లెర్న్ అన్నీ నేర్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. టిల్ దెన్ ఇవన్నీ నేర్చుకుంటే ఆ లెవెల్ వెబ్ పేజ్ వరకు యూ కెన్ క్రియేట్. అర్థమైందా? సో, ఆఫ్టర్ దట్ డేటాబేస్. డేటాబేస్ అంటే అర్థం ఏంటంటే మన డేటాని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటామంటే అర్థం ఏంటంటే నార్మల్‌గా ఒక వెబ్ పేజ్ లేదంటే ఇప్పుడు సింపుల్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టా ఐడియా ఉంది కదా! ఏం చూస్తావు ఇన్‌స్టాలో? రీల్స్ చూస్తారు. సో, ఆ రీల్స్ మన గ్యాలరీలో ఉంటాయా? ఎక్కడుంటాయి? ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లోనే కనబడతాయి.
ఇప్పుడు నేను నీకొక ఫోటో పంపియాలి. వాట్సాప్‌లో పంపియాలి. సో, ఎలా పంపిస్తా? నా గ్యాలరీలో ఉంటేనే ఆ ఫోటోని నేను నీ వరకు షేర్ చేయగలను. ఒకవేళ నా గ్యాలరీలో లేకపోతే ఆ ఫోటోని నేను నీకు పంపియలేను గదా! నా దగ్గర అంటే నా దగ్గర నా డేటాలో లేకపోతే, నా స్టోరేజ్‌లో లేకపోతే, నా డివైస్‌లో లేకపోతే ఐ కాంట్ సెండ్ దట్ ఇమేజ్ టు యూ. అవునా? సో, అంటే నేను నీకేదైనా పంపియాలంటే అది నా దగ్గర ఉంటేనే నేను నీ వరకు పంపియగలను. నా దగ్గర లేకపోతే నేను నీకు పంపియలేను. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ అన్ని వీడియోస్ నీ వరకు వస్తున్నాయి అంటే అవి ఎక్కడో ఒక చోట సేవ్ అయ్యుంటేనే నీ వరకు వస్తాయి. అవునా? స్టోర్ అవ్వకపోతే నీ వరకు రావు. ఆ స్టోర్ అయ్యే ప్లేస్‌నే మనం ఏమంటామంటే డేటాబేస్ అని జెప్పి అంటాము. ఏమంటాం? ఆ డేటాబేస్‌తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకేం గావాలంటే ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, మాంగోడిబి. ఈ 3లో ఏదైనా గాని యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్. ఇక్కడ ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, మాంగోడిబి. రిలేషనల్ డేటాబేస్ అంటాం. నాన్ రిలేషనల్ డేటాబేస్ అని గూడా అంటాం. సో, టైప్స్ ఉంటాయి. అవి ఆ పర్టిక్యులర్ టాపిక్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్‌గా వెళ్దాం. పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి డేటాబేస్ అంటే ఏంటి అంటే స్టోరేజ్ పాయింట్ అని గుర్తుపెట్టుకో. అంటే ఏదైతే డేటా మనం 10 మందికి చూపియాలనుకుంటున్నామో ఆ డేటాని సేవ్ చేసే ప్లేస్‌నే మనం ఏమంటాం? డేటాబేస్ అంటాం. కంటికి కనిపించేంత వరకు మనం ఫ్రంట్ ఎండ్‌లో క్రియేట్ చేసాం. ఆ కంటికి కనిపించే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ సేవ్ చేస్తాం? డేటాబేస్‌లో సేవ్ చేస్తాము. సరే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయి అంటున్నా నేను. అవునా? ఎన్ని వీడియోస్ ఉంటాయి ఇన్‌స్టాగ్రామ్‌లో? ఎన్ని రీల్స్ ఉంటాయి? కొన్ని యాహ్! కొన్ని ట్రిలియన్ క్రోర్స్ ఉంటాయి. అంటే మనం చెప్పలేం. వి కాంట్ కౌంట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలోనే కొన్ని క్రోర్స్ ఆఫ్ వీడియోస్, కొన్ని క్రోర్స్ ఆఫ్ రీల్స్ అనేది అప్‌లోడ్ అయ్యుండొచ్చు. సో, మనం చెప్పలేం. సో, అంటే ఏంటంటే, ఇప్పుడు అవి డేటాబేస్‌లో ఉంటాయి అన్నా. ఆ డేటాబేస్ నా దగ్గరుందా? అంటే మన ఇంటి దగ్గరుందా? లేదు. మదనపల్లిలో లేదు. ఆంధ్రాలో లేదు. ఇండియాలో లేదు. సో, అంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. అవునా? అంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్ నుంచి నీ వరకు రాళ్ళ డేటా. అంటే వాళ్ళు యూఎస్‌లో పెట్టుకున్నారనుకో. యూఎస్‌లోంచి ఎక్కడి వరకు రాళ్ళ? ఆ వీడియోస్ అన్నీ ఎక్కడ కనపడాల మనకి? అంటే మదనపల్లిలో చూపియాల మనకి. మదనపల్లిలో మన డివైస్‌లో చూపియాల. ఓకే. లాగిన్ పేజ్ తెలుసా నీకు ఐడియా ఉందా? సో, నార్మల్‌గా అకౌంట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ దేనికైనా గాని. అవునా? అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అవుతాం. ఇది డేటాబేస్ అనుకో ఇక్కడుండేది. హ్మ్. ఇప్పుడు ఈ డేటాబేస్‌లో ఇది డేటాబేస్ ఎక్కడుంది అని చెప్పా నేను యూఎస్‌లో ఉంది అనుకుందాం ప్రస్తుతానికి. ఎక్కడుంది? అమెరికాలో, యూఎస్‌లో, యునైటెడ్ స్టేట్స్‌లో ఎక్కడో ఒక చోట ఉంది. ఓకే. డేటాబేస్. ఇప్పుడు నేను మదనపల్లిలో కూర్చొని అకౌంట్ క్రియేట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతుంది? ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆ! క్రియేట్ పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. అవునా? అవన్నీ అడిగిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్‌ని క్లిక్ చేస్తావు. క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ అంటే మదనపల్లిలోంచి నీ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడికొస్తుందంటే యూఎస్‌లో ఉన్న డేటాబేస్‌లోకొచ్చి నీ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ సేవ్ చేస్తుంది. ఓకేనా? ఇక నీకంటూ ఒక కాలమ్ అనేది ఇచ్చేసి, నీకంటూ ఒక రో అనేది ఇచ్చేసి, ఆ రోలో నువ్వు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చావో నీ ఫోన్ నంబర్ కావచ్చు, నీ ఈమెయిల్ ఐడీ కావచ్చు, నీ పేరు కావచ్చు, నీ పాస్‌వర్డ్ కావచ్చు, నీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్. డేటాబేస్‌లో సేవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతుంది? పాస్‌వర్డ్ ఒకటే అడుగుతుందా? యూజర్ నేమ్, పాస్‌వర్డ్ 2 అడుగుతుంది. యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్‌వర్డ్ ఇచ్చాం. 2 కరెక్ట్ అవ్వాల. రెండిట్లో ఏ ఒక్కటి తప్పైనా కూడా లాగిన్ అవ్వదు. సో, ఇప్పుడు మదనపల్లిలో కూర్చొని యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేయగానే మళ్ళీ ఏమైతుందంటే, ఇక్కడి నుంచి యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్‌ని తీసుకొనొచ్చి ఈ డేటాబేస్‌కొస్తుంది. ఈ డేటాబేస్‌కొచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ యూజర్ ఏదైతే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చాడో ఆ డీటెయిల్స్ అనేది ఈ డేటాబేస్‌లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ మొత్తం ఎతికి ఎక్కడైతే ఆ డీటెయిల్స్ దొరుకుతుందో ఒకవేళ దొరికితే ఆ డేటాబేస్‌లో ఓకే. ఫైన్ వీనికి ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఈ యూజర్ నేమ్ అండ్ ఈ పాస్‌వర్డ్‌తో వీడు ఆల్రెడీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి లాగిన్ చేయి. లాగిన్ అంటే ఏంటంటే లాగిన్ పేజ్. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తీసుకొనొచ్చి నీకు డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది ఈ డేటాబేస్‌లో గనక కనపడకపోతే ఏమవుతుందంటే ఇన్‌కరెక్ట్ యూజర్ నేమ్ ఆర్ పాస్‌వర్డ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది.
అవునా? సో, అలా జరగాలి అంటే మదనపల్లిలోంచి డీటెయిల్స్ తీసుకొనొచ్చి యూఎస్‌లో ఉన్న డేటాబేస్‌లో సేవ్ చేయాలన్నా, మదనపల్లిలోంచి డీటెయిల్స్ తీసుకొనొచ్చి యూఎస్‌లో ఉన్న డేటాబేస్‌లో ఆ డీటెయిల్స్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలన్నా, మనకేమవ్వాలంటే ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్ 2 కనెక్షన్‌లో ఉండాలి. ఏముండాలి? సో, అలా కనెక్షన్‌లో పెట్టేదే ఏంటంటే బ్యాక్ ఎండ్. ఓకే. బ్యాక్ ఎండ్ యొక్క వర్క్ ఏంటంటే, నువ్వు ఏదైనా డీటెయిల్స్ ఇస్తే, ఆ డీటెయిల్స్ తీసుకొనొచ్చి డేటాబేస్‌లో సేవ్ చేయడం. లేదు నువ్వేదైనా సెర్చ్ చేస్తే, ఆ డీటెయిల్స్ తీసుకొనొచ్చి అంటే ఆ సెర్చ్ చేసే ఐటెమ్‌ని తీసుకొనొచ్చి డేటాబేస్‌కి చెప్పి, డేటాబేస్‌లో ఉండేది తీసుకొనొచ్చి నీకు చూపియడం. ఓకేనా? సో, ఇలా సింపుల్‌గా మాట్లాడుకోవాలి అంటే, కంటికి కనిపించే పనంతా ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే, దాని యొక్క డేటా మొత్తం కూడా డేటాబేస్ చూసుకుంటే, బ్యాక్ ఎండ్ ఏం చూస్తుందంటే, కంటికి కనపడకుండా జరిగే పనంతా కూడా బ్యాక్ ఎండ్ చూసుకుంటది. నువ్వు లాగిన్ అనే బటన్ క్లిక్ చేసావు అంతే. నీ డీటెయిల్స్ ఇక్కడి నుంచి వెళ్ళేదంతా చూపియదు గదా! సో, అదంతా గూడా ఎవరు చూసుకుంటారంటే బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది. ఓకే. ఈ బ్యాక్ ఎండ్‌లో మనకి చాలా ఉన్నాయి. సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, నోడ్ జేఎస్, డాట్ నెట్ ఇలా చాలా ఉంటాయి. కానీ మనం బేసిక్‌గా నేర్చుకునేటివేంటంటే జావా, పైథాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో, 2 నేర్చుకోవాలంటే 2 అవసరం లేదు. రెండిట్లో ఏది నేర్చుకున్నా గూడా చాలు. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ అనేది సేమ్. కానీ బ్యాక్ ఎండ్‌లో మాత్రమే డిఫరెన్సెస్ ఒస్తాయి. ఓకేనా? జావాలో ఏమేమి నేర్చుకోవాలంటే కోర్ జావా, అడ్వాన్స్‌డ్ జావా, జేడీబీసీ, సర్వ్లెట్స్, స్ప్రింగ్. ఓకే. స్ప్రింగ్ బూట్. సో, దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి నేర్చుకుంటే మనకు కంప్లీట్‌గా జావా వచ్చినట్లు. చాలామంది మన అకాడమిక్స్‌లో గాని అంతా గూడా ఏముంటుందంటే ఓన్లీ జావా ఉంటుంది. ఓకేనా? ఓన్లీ జావా వోంట్ బి ఎనఫ్. అది సరిపోదు ఎప్పటికి గూడా. నీకు జావా వచ్చా అని ఏ కంపెనీ అయినా అడుగుతాంది అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ వస్తేనే నీకు జావా వచ్చినట్టు. దాంట్లో ఏ ఒక్క కాన్సెప్ట్ మిస్ అయినా గాని యూ ఆర్ నాట్ అవేర్ అబౌట్ ది జావా. ఓకేనా? పైథాన్, కోర్ పైథాన్, అడ్వాన్స్‌డ్ పైథాన్, తర్వాత లైబ్రరీస్ లైక్ నంపై, పాండాస్ ఇవి. తర్వాత ఫ్రేమ్‌వర్క్ లైక్ డీజాంగో అండ్ ఫ్లాస్క్. దీస్ ఆర్ ద ఫ్రేమ్‌వర్క్స్. ఓకేనా? సో, ఇవన్నీ నేర్చుకుంటే పైథాన్ వచ్చినట్లు. సో, జావా పనైనా, పైథాన్ పనైనా ఏంటంటే ఫ్రంట్ ఎండ్‌ని డేటాబేస్‌ని కనెక్ట్ చేసి కంటికి కనపడకుండా జరిగే వర్క్స్ అన్నీ కూడా ఇవి చూసుకుంటాయి. మోస్ట్‌లీ ఏపీఐ కాల్స్ అంటాం. ఆ ఏపీఐ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ చెప్తాను నేను. ప్రస్తుతానికి దీస్ ఆర్ ద కంప్లీట్ సిలబస్ అబౌట్ ద ఫుల్ స్టాక్ దట్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. అర్థమైందా? పెద్దగుందా కాన్సెప్ట్?